జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కాళేరన్న నాయకత్వం. వేదికను ఆశీర్వదించిన మా అన్న, తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ, తెలంగాణ యువతరానికి ప్రదాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, వారితో పాటు సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు పలుకుతూ, మీ అందరికీ విజయోత్సవ సభ, ఆత్మీయ సభకు విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మీరందరూ తలుచుకొని కాళేరు వెంకటేష్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని పూనుకున్న కారణంతో ఈ రోజు ఈ విజయోత్సవ సభ అనేది చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి కార్యకర్తకి, ప్రతి ఉద్యమకారం చెప్తున్నాను. ఇక్కడ ఇదే ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం పెట్టుకుని ఎలక్షన్స్ ముందే కాళేరు వెంకటేష్ గారికి 20-25 వేల మెజారిటీ తప్పకుండా వస్తుంది. మనందరం ఆ రోజు కంకణం కట్టుకున్నాం. దాని పద్ధతి ప్రకారమే ప్రతి ఒక్కరు పనిచేసి ఇష్టమైన కష్టమైన మన నాయకుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి తానే శ్రీరామ రక్ష అని అందరం కూడా కష్టపడి గెలిపించిన మన కాళేరు వెంకటేష్ అన్నకి ఒక్కసారి అందరు కర్తాల ధ్వనితో విజయోత్సవ సభకి ఇంత మీ అందరినీ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలపాలి. రెండే విషయాలు, ఇక్కడ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చిన ప్రభంజనం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో అన్నిటికీ అన్ని సీట్లు గెలవడం జరిగింది. మళ్లీ తర్వాత 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి రిజల్ట్స్ వచ్చినా హైదరాబాద్ లో మాత్రం బీచింది మన కల్వకుంట్ల తారక రామారావు గారి ప్రవచనం. ఎటు సీటు నుండి జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి సీటు కూడా తన అభివృద్ధి చూపించి మనందరికీ కాలర్ ఎగరేసుకునే విధంగా, ప్రజల్లోకి వెళ్లి చేసిన గొప్ప పనులు చెప్పే విధంగా చేసిన కేటీ రామారావు వల్ల మనందరం బ్రహ్మాండంగా గెలవడం జరిగింది. దీనికి సాక్ష్యము మన ముందున్న ఫ్లైఓవర్ కూడా దాదాపు సంవత్సరాల నుండి ఆ ఫ్లైఓవర్ ముందుకెళ్లడం లేదు. ఇదే సమయంలో మన కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి అయ్యి దాదాపు 36 ఫ్లైఓవర్లని ఫినిష్ చేయడం జరిగింది. మీ అందరికీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను పార్లమెంట్ క్యాండిడేట్ గా నిలిచినప్పుడు కిషన్ రెడ్డి గారికి వచ్చింది 3,84,000 ఓట్లు. మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు నాకు వచ్చిన ఓట్లు 3,33,000 ఓట్లు. తేడా వచ్చి 62,000 తేడానే ఉండింది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నిరంతరం మీ మధ్యలోనే ఉంటూ, నిరంతరం మీతోనే ఉంటూ, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో నేను చేస్తూ, మీ సాధక బాధకాలు తెలుస్తూ బ్రహ్మాండంగా 4 సంవత్సరాలు జరపడం జరిగింది. ఇక్కడ పెద్దలు అన్నట్టు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారికి అంబర్పేట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓడిపోయిన సానుభూతి కారణంగా 62,000లో 50,000 మెజారిటీ అంబర్పేట్ లో రావడం జరిగింది. ఈసారి అంబర్పేట్ కార్యకర్తల పైన ఒక ప్రత్యేకమైన వెయిట్ ఉంది. మీ అందరు తలుచుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ కైవసడం కావడం చాలా సునాయాసం. ఎందుకంటే 17 సార్లు లోక్సభ ఎలక్షన్స్ అయితే ఐదర్ కాంగ్రెస్ లేదా బీజేపీ గెలిచేది. ఎప్పుడు కూడా మన సొంత పార్టీ గెలవలేదు. ఒక తెలంగాణ నినాదం ఎత్తుకున్నందుకు కండువా వేసుకొని ఏకమైన ప్రతి కార్యకర్తకు అవసరం. వాళ్ళే రావాలా, ఇక్కడ పార్లమెంట్ లో కూడా మార్పు కావాలా. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మన ఎమ్మెల్యే ఎవరున్నారో, మన కార్పొరేటర్ ఎవరున్నారో, మన ఎంపీ ఉంటేనే తెలంగాణ పదం, తెలంగాణ గలం, తెలంగాణ దళమై ఉంటామని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైనది అంబర్పేటలో గాని మీరు 20,000 మెజారిటీ ఇస్తే తప్పకుండా కేటీఆర్ అన్న అంబర్పేటలో 20,000 మెజారిటీ వస్తే 2 లక్షల మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ కౌన్సం కావడానికి సునాయాసం అవుతుంది. మీరు కూడా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టే మనం చేసిన గొప్ప పనులు ఎన్నో. కేసీఆర్ గారు మనకిచ్చిన ధైర్యం, మనం చేసిన పనులు ప్రజల్లో చెప్పుకోవడం. వేరే వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే లేదు మనకి. మీ ప్రతి ఒక్కళ్ళు ఒక 50 మంది మీ కుటుంబ సభ్యులైనా, మీ ఇంటి ముందు వాళ్ళైనా, మీ గేటెడ్ కమ్యూనిటీస్ అయినా, మీ చుట్టాలైనా మీరు ఫోన్ చేసో మాట్లాడో బీఆర్ఎస్ పార్టీని బతికిస్తేనే హైదరాబాద్ బతుకుతుంది. తెలంగాణ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఆగమైపోయింది. అవునా కాదా? ఆగమైన తెలంగాణని కాపాడింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ ని మనం కాపాడుకోవాలంటే
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. పార్లమెంట్ లో మొదటిసారి సికింద్రాబాద్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ని మీరందరూ పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ తలుచుకుంటూ వచ్చే ఎలక్షన్ లో పార్టీ విధివిధానాల ప్రకారం మీ అందరూ కూడా కష్టంతోనైనా నష్టంతోనైనా మన పార్టీని గెలిపించుకోవాలనే తపస్సు మీ లోపల ఉండాలని, వచ్చే రానున్న కాలం అంతా మనదే, మన తారక రాముడే కాబోయే ప్రదాత కాబట్టి అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కూడా ప్రతి నాయకులకి కమిటీలో స్థానం ఇప్పించే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు అందరూ తీసుకుంటారు కాబట్టి అందరికీ నా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నన్ను మరొకసారి మీ అందరూ కృతజ్ఞతగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు మూటా గోపాల్ గారిని 2 నిమిషాలు మాట్లాడొచ్చింది కోరుతూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో కాలేరు వెంకటేష్ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మంచి సభ నిర్వహించుకుంటున్నాము. మరి కార్యక్రమానికి ఈనాడు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు రావడం జరిగింది. అదే కాకుండా వేదిక పైన చాలా మంది ఎమ్మెల్యేస్, చాలా మంది సీనియర్ నడుపుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ వేయించేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడు పేరు నమస్కారం తెలియజేస్తూ ప్రెస్ సోదరులకు నమస్కారం తెలిసి మాట్లాడుతున్నాను. సోదరులారా, చాలా సంతోషం. మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పేద ప్రజానీకంలో ఉన్న కానీ మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ వాళ్ళని గ్యారంటీగా చెప్పడం జరుగుతున్నది. తెలంగాణ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగాయంటే కేవలము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన తెలంగాణ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ సాయన సంగతి మనం వింటున్న సంగతి చూస్తున్నాము. మరి మన జరిగిన ఎన్నికల్లో మనం చాలా కొద్ది ఓట్ల తేడాతోటి మనము ఓటమి పాల్గొనడం జరిగింది. నేను ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మరి తెలంగాణ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో కూడా నేను కూడా జరిగింది. ఎక్కడ చూసినా కానీ అక్కడ ఉన్న మన నాయకుల్లో ఉన్న కొట్లాటలతోటి కొంతమంది గొడవలు పడి, అంతేగాని వాళ్ళ మీద ఉన్న కొంచెం వ్యతిరేకతతోటి కానీ ప్రజలు కొంచెము అనుకోకుండా ఓట్లడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఎక్కడ చూసినా కానీ అరచేతులు సర్గం చూపిస్తూ మీకు అందరికి చాలా పెద్ద ఎత్తున మేము మేలు చేస్తాము. స్టూడెంట్స్ కానీ, మహిళలకు కానీ, మరి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ మేమే చేస్తాము, ఇందిరమ్మ రాజ్యం మీకు చూపిస్తామని చెప్పేసి మరి ప్రజలకు మోసం చేసి మోసపూరిత మాటలతోటి ఈనాడు మరి 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 గవర్నమెంట్ కొంచెం సంగతి తెలియజేస్తాం. అదేగా కూడా చూస్తున్నాం. ఈనాడు హైదరాబాద్ సిటీ ఎప్పుడు చూసినా కానీ నీళ్లతోటి నీళ్లు లేక తాగడానికి నీళ్ళు లేకుండా ఎంతో మంది కుట్టడం జరుగుతుండే, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతుండే. అలాంటిది ఈనాడు పుష్కలంగా మనకు హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కానీ మంచి ఫోర్స్ తోటి మనకు నీళ్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉన్నారు. మరి ఈనాడు మనం చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మరి మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు మరి మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలంగా తయారు చేస్తాము, తెలంగాణ ప్రాంతాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తాము. ఈనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అనుకోకుండా రాష్ట్రంలో మరి డెవలప్మెంట్ ఆగిపోయిందని చెప్తున్నారు. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు రకరకాల హామీలు ఇచ్చి ముందుకు రావడం జరిగింది. మరి ఈ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఎలాంటివి కూడా వాళ్ళు ఇక్కడ పరిష్కారం చేయలేకపోతున్నారు. మరి పేద రైతాంగానికి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఈనాడు మనం చూసినట్టయితే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 40 లక్షల ఎకరాలకు చాలా పెద్ద ఎత్తున మరి నీళ్లు అందిన సంగతి మనం చూస్తున్నాము. ఆనాడు వచ్చిన ఇళ్లు కానీ మరి ఈనాడు చూసినట్టయితే మరి సగము వ్యవసాయం కూడా జరిగే ప్రసక్తి లేని సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి మనం గమనించాలి. ఈరోజు మరి అదే వాటర్ లెవెల్స్ ఏతున్నాయో అవి కూడా పూర్తిగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తి అరగంటిపోతున్నది. మరి ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరగడం లేదు. కాబట్టి ఈరోజు మనము చేపట్టిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వరల్డ్ #1 లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మరి ఆనాడు డిస్కవరీ ఛానల్ వాళ్ళు చూపించిన సంగతి చూశాము, బీబీసీ వాళ్ళు చూపించిన సంగతి చూశాము. అలాంటి దాన్ని ఈరోజు ఏదో ఇక్కడ 3 పిల్లలు పడిపోతే పూర్తిగా
కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయిందనే విధంగా ప్రజలను వాళ్ళు మభ్యపెట్టి నమ్మించి ఏర్పాటు చేస్తున్నారు. కేవలము మేడిగడ్డ దగ్గర ఉన్న 82 పిల్లర్స్ లో 3 పిల్లర్స్ కూలిపోయినాయి, కూలిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం. ఏదో మనం సపోజ్ ఇల్లు కట్టుకున్నా కానీ ఏం కట్టుకున్నా కానీ ఎక్కడన్నా గోడ పడిపోతే కాంపౌండ్ వాళ్ళు పడిపోతున్నా కట్టుకొని అన్ని బాగా చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ 3 పిల్లలను పట్టుకొని పూర్తిగా రాష్ట్రమే మునిగిపోయిన లెవెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం 3 పిల్లలతో కాదు, దాదాపు చాలా పెద్ద ఎత్తున మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నాయి, 200 టనల్స్ ఉన్నాయి, మరి పెద్ద ఎత్తున రిజర్వాయర్స్ ఉన్నాయి, బరేజీలు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వాళ్ళ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్న సంగతి చూస్తున్నాము. ఏదో కేసీఆర్ గారిని కానీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. ప్రజలు మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి. సోదరులు మనం గమనించాలి. మరి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మరి అంబర్పేట ప్రజానికం కానీ అంబర్పేట ప్రతి కార్యకర్త కానీ నాయకుడు కానీ నైట్ అండ్ డే కష్టపడి పనిచేసి ఎవరైతే కాలేరు వెంకటేష్ గారు ఉన్నారో ఆయనను చాలా పెద్ద ఎత్తున భారీ మెజార్టీలో గెలిపించారు. అదేవిధంగా మరి ఈనాడు మరి పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి మరి బీజేపీకి వెళ్ళి మన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి ఉన్నా కానీ చెప్పాలి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నది. దానికి అనుగుణంగా ఏదైతే మన గాలేరుకు వచ్చిన మెజార్టీ ఉందో దానికంటే డబుల్ మెజారిటీ మన పార్టీ కార్యకర్తలు నాయకులు సాధించే విధంగా పనిచేయాలి. ఈ రోజు ఈట్గా జవాబు పత్రిసిన విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నల్గొండలో సభ చెప్పిన తర్వాత వాళ్ళ అప్పటికే పూర్తిగా వాళ్ళ ఫీజులు ఎగిరిపోయాయి. రేపు మన ఈ మధ్యకాలంలో మనం కూడా మన పార్టీ పిలుపునిస్తున్నది. మనం అందరం కలిసి సీదా మనం అక్కడ మేడిగడ్డ ఏర్పాటు జరుగుతున్న సంగతి తెలియజేస్తూ ఆ రోజు మనము అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున మేడిగడ్డ దగ్గరికి వెళ్ళేసి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించే విధంగా ప్రతి కార్యకర్త తయారు కావడం కోరుకుంటూ ఈనాడు ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసినందుకు స్పెషల్లీ అండ్ కంగ్రాచులేటింగ్ మిస్టర్ కాలేరు వెంకటేశ్వరరావు గారు చాలా బాగా చేశారు. ఇంతకన్నా బాగా చేయాలి. మంచి కార్యకర్తలు చాలా ఓపిక కూర్చున్నారు. 10 o'clock వెళ్ళి ఇప్పుడే కూర్చున్నారంటే హ్యాట్స్ ఆఫ్ ఆల్ కార్యకర్తస్. కాబట్టి తెలియజేస్తూ రేపు ఎలక్షన్స్ లో మనం బాగా పనిచేసి మన పార్టీని కారు గుర్తు పైన ఓటేసి గెలిపించుకోవాలి. కారు గుర్తుకే కేసీఆర్ బీఆర్ఎస్. నమస్కారం. అంబర్పేట నియోజకవర్గంలో నేను 4 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే 4 సార్లు మీ అభిమానంతో మీ ఆశీస్సులతో నన్ను గుండెలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని గెలిపించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 4 ఎలక్షన్లలో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు బాగా పనిచేసి డే మార్నింగ్ 5 గంటలకు వచ్చి నమాజ్ చదివి అతను ప్రచారం చేసి నన్ను వెన్నుదట్టి నిలబెట్టిన సోయల్ బాయ్ ఇక్కడున్నాడు. అతను ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఆ తర్వాత తనను 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సోయల్ బాయ్, మేము 2018 ఎలక్షన్లో నిలబడినప్పుడు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మన కేటీఆర్ సారు మంత్రిగా ఉండి ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు మైనార్టీల కోసము గ్రేవ్ యార్డ్ లేదు అని అంటే నేను 3 ఎకరాల ల్యాండ్ మైనార్టీ కోసం గ్రేవ్ యార్డ్ ఇస్తానని మన అంబర్పేటలో అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే మాట ప్రామిస్ చేసిండ్రో ఆ మాట మీద నిలబడ్డందుకు మొన్న మైనార్టీ సోదరు మనలందరూ కూడా ఆ గ్రేవ్ యార్డ్ వలన మనకు 20,000 ఓట్స్ వాళ్ళు ఇచ్చి మనకు భారీ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఏ రోజు నేను పోయి సార్ నాకు ఈ విధంగా పని ఉంది అని అంటే ఒకసారి విచిత్రం ఏమంటే హెచ్ఎండిఏ అనే వాళ్ళు మన హైదరాబాద్ కోర్ సిటీలో పనిచేయరు, కానీ కేవలం అంబర్పేటలో నన్ను చూసి హెచ్ఎండిఏ నుంచి 10 కోట్ల రూపాయలు ఇచ్చి
మన అంబర్పేటలో పార్కులు మరియు డివైడర్లు డెవలప్ చేసినందుకు నేను కేటీఆర్ సార్ గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మీరందరూ ఏదైతే భావన వ్యక్తీకరించారో సార్ రాకముందుకు అది మీ అందరి తరఫున నేను చెప్తా ఉన్నాను. అన్న మా వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కష్టపడే వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి మన పార్టీ కోసము మొన్న ఎలక్షన్లో ఒక నెల రోజులు చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ తగిన న్యాయం చేకూర్చాలని నేను మా అందరి అంబర్పేట్ సోదర అందరి తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు పార్టీ పదవులలో కానీ లేకపోతే కార్పొరేషన్లో కానీ ఫ్యూచర్లో దేంట్లోనైనా కూడా ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళను పిలిచి వాళ్ళ కోసము మనము వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకుపోవాలని నేను వాళ్ళ తరఫున కోరుతున్నానన్న. ఆ తర్వాత సోహెల్ భాయ్ వచ్చిండు. సోహెల్ భాయ్ నేను 2009లో నిలబడ్డప్పుడు సోహెల్ భాయ్ వచ్చి పనిచేసిండు. 2016లో నిలబడ్డప్పుడు పనిచేసిండు. 2018 ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మా ఫ్రెండ్షిప్ తోటి వచ్చి పనిచేసిండు. మొన్న కూడా చాలా పనిచేసి నన్ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపేయడానికి మూల కారణం సోహెల్ భాయ్ ఇదరావు. सही नशीन पर तशरीफ फरमा, हर दिल अजीज, आप सब की धड़कन, आली वकार जनाब केटी रामाराव साहब और साहत में महमूद अली साहब साबिका मिनिस्टर और सही नशीन पर तशरीफ फरमा तमाम मुअज़्ज़िज़ हज़रात और सदर जलसा जनाब के वेंकटेश साहब, मेरे भाई के जैसे हमारा बहुत पुराना रिश्ता है, अभी छोटा सा इंट्रोडक्शन दे दिए। अंबरपेट से मेरा बहुत पुराना रिश्ता रहा है। अंबरपेट में मैं 2009 से बहुत ज्यादा एक्टिव था, मगर मैं जितना भी अंबरपेट में देखा हूं, आप सब बेहतर जानते हैं कि जो एक कब्रिस्तान का इशू था, हमारा आखिरी जो मंजिल थी, वो मंजिल के लिए कालर वेंकटेश साहब ने जो कोशिश की उसके लिए तालियां मारिए। आप लोगों के लिए, हम सब के लिए ये सेकुलरिज्म की निशानी बीआरएस पार्टी में ही मिल सकती है। आने वाले इलेक्शनों में आपको अगर से बीजेपी को रोकना है तो आपको सिर्फ और सिर्फ बीआरएस की ही ताकत बनना होगा। आप जानते हैं कांग्रेस पार्टी में मैं कितने साल था और बिल्कुल क्लोज डोर की मीटिंगों में मैं रहता था। जितने स्टेट के जितने ऑर्गेनाइजेशन है मुस्लिम, सब ने मिलकर मैनिफेस्टो में ये अर्जी दी थी कि 5,000 करोड़ माइनॉरिटी बजट करें, सब प्लान दे। मगर आप जानते हैं हुकूमत में आने के बाद पहला जो हमको धक्का दिया रेवंत रेड्डी ने वो ये कि 4,000 करोड़ बोलने के बावजूद वही 2,022 करोड़ हमारा बजट रखा है। इससे अंदाजा लगा सकते हो पार्टी की नीयत क्या होगी, वो सीएम की नीयत क्या होगी। आने वाले दिनों में आपके ऊपर एक बहुत बड़ी जिम्मेदारी बन जाएगी। अगर से बीजेपी को कोई रोक सकती है तो वो रीजन पार्टी ही रोक सकती है। वो रोक सकती है तो केसीआर और केटीआर साहब ही रोक सकते हैं। तेलंगाना सिर्फ सेक्युलरिज्म की निशानी है। आप सबको आगे बढ़कर ये ताकत को मजबूत करना होगा इंडिया में बताने के लिए कि केसीआर साहब ने तेलंगाना को बचाए रखा कम्युनल ताकतों से। आपको ये मैसेज देने के लिए घर से बाहर फिर से एक बार निकलना होगा, मजबूत निकलना होगा। आने वाले दिनों आप देख रहे हैं हिंदुस्तान के नॉर्थ एरिया में जिस तरह से मुश्किल होते जा रही है। अल्लाह का शुक्र है कि तेलंगाना महफूज रहा अब तक, मगर अब क्या होगा आप बेहतर जानते हैं। मैं आप लोगों के सामने इलेक्शन में हमारे वेंकटेश साहब के टाइम पे भी आना चाह रहा था, मगर मुझे यकीन था कि यहां के लोग बहुत समझदार है। आप अपनी समझदारी का पूरा
आपने असेंबली इलेक्शनों में अपनी समझदारी दिखाई है। आपसे खुदारा गुजारिश है, पार्लियामेंट इलेक्शन में आप ना बहके ना देखे। ये रोज जो सुन रहे हैं कि बीआरएस पार्टी में से कुछ लोग चले आ रहे हैं, कुछ जाने से कुछ नहीं होता। बीआरएस की क़यादत बहुत मजबूत है। आपको ये मजबूत ताकत के साथ जुड़े रहना होगा। इंशाअल्लाह कल आपका अपना होगा। आपसे फिर मैं गुजारिश करता हूं कि आप अपना जैसा हल्का बचाए रखे हैं पार्लियामेंट इलेक्शन में, आप वैसी सबूत दीजिए। आप किसी ताकत को यहां हैवी होने मत दीजिए, क्योंकि काम करने वाले हाथ जब कालेर वेंकटेश साहब के ऐसे रहेंगे तो आपको हमेशा आपके साथ लब्बैक करके ठहरने वाले जब आपके साथ है तो आप उनका साथ दीजिए, चाहे वो पार्लियामेंट इलेक्शन हो, चाहे आने वाला जीएचएमसी इलेक्शन हो, जो इलेक्शन हो। आप बीआरएस की ताकत बन के रहिए खुदारा। शुक्रिया। ఇప్పుడు మన యువ నాయకుడు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడే ముందు నేను అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకు అందరికీ అడుగుతున్నా, అధిష్టానము ఏ క్యాండిడేట్ను నిలబెట్టించినా మనమందరము కష్టపడి గెలిపించుకుందామా? మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లనైతే పనిచేసినామో అదే విధంగా పనిచేద్దామా? ఇక్కడున్న 2000 మంది మనిషి 50,000 ఓట్లు వేపిస్తే చాలు, మనకు 1,00,000 ఓట్లు వస్తాయి. కాబట్టి మనమందరమీ ఈ 2 నెలలు కష్టపడి మన పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించుకోవడానికి కృషి చేద్దామని మన కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నామా? ఓకే. ఇప్పుడు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషము వెంకటరెడ్డి గారు మీకు సన్మానం చేస్తారు. ఇక్కడి నుంచి కనబడుతుందా? పర్వాలేదా? ఆకలి అవుతుందా? పక్కన జై తెలంగాణ. जरा మీరు జరగనట్టు జరుగురు వెనక తిరుగుతురు. वही बोल रहा हूं, मैं भी हटने को बोल रहा हूं. अन्ना जरा बैठ जाओ, बैठ जाओ. आप लोग बैठ जाओ भाई. जरा गुस्सो तम. अरे तमुड़ू गड्डम गड्डम को बिठाओ. गड्डम नु अंदर गड्डम नु ఉంటదా. జై తెలంగాణ. వినబడతలే సౌండ్. జై తెలంగాణ. ఇంకొద్దిగా సౌండ్ పెంచాలి. కిషన్ రెడ్డికి వినబడాలి. జై తెలంగాణ. మీ అందరికీ నమస్కారం. గౌరవనీయులు వెంకటేశ్వర ఇక్కడ గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరి అభిమానంతో అంబర్పేటలో ఈసారి 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన మీ ప్రియతమ శాసనసభ్యుడు సోదరులు ఈ సభాధ్యక్షుడు కాలేరు వెంకటేష్ అన్న గారికి, గౌరవనీయులైన మా ఆత్మీయ ఆడబిడ్డలు అన్నదమ్ములు ఎవరెవరైతే అంబర్పేటలో వెంకటేష్ అన్న గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారో మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అన్నగారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు మషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ అన్న గారు, గౌరవనీయులైన పెద్దలు శేర్లింగంపల్లి శాసనసభ్యులు
అన్న ఆరికపూడి గాంధీ గారు, గౌరవనీయులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు అన్నగారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా అక్కడ దాక్కున్నవేంది లచ్చన, మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు దాక్కున్నాడు అక్కడ పక్కన సూర్యులే సారి లచ్చన. ఉప్పల్ ఎమ్మెల్యే గారు సోదరుడు వెంకటేశన్న గారికి చిరకాల మిత్రుడు గౌరవనీయులైన బండారి లక్ష్మారెడ్డి గారికి, డబుల్ సపోర్ట్ కొట్టాలి, మీకంటే డబుల్ మేయాడితో గెలిచింది అన్న. అచ్చా లాస్ట్ టైం ఇన్ఛార్జ్ కూడా ఉండే, మర్చిపోయిన బస్. లాస్ట్ టైం ఇన్ఛార్జ్ గా ఉండి ఈసారి మరి ఉప్పల్లో కూడా ఎమ్మెల్యేగా పెద్ద మెజారిటీతో గెలిచిన 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన లక్ష్మారెడ్డి అన్న గారు, గౌరవనీయులైన సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు, సోదరుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలు డిపి రెడ్డి గారు, గౌరవనీయులు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన షేక్ అబ్దుల్లా సోహెల్ గారు, గౌరవనీయులు అన్నగారు వెంకటరెడ్డి గారు, లేవే ఒకసారి దండం పెట్టుకోండి, వెంకటరెడ్డి అన్నగారు, గౌరవనీయులైన సహచర కార్పొరేటర్లు సోదరులు విజయ్ కుమార్ గౌడ్ గారు, సోదరి పద్మక్క గారు, మా పద్మావతి గారు ఇక్కడ, పద్మావతి మేడం గారు, అన్నగారు దుర్గాప్రసాద్ రెడ్డి అన్నగారు, అదేవిధంగా దూసరి లావణ్య గారు, వేదిక పైన ఉన్న తెలుసన్నా మీ భార్య పేరు చెప్పకుండా పోతాను ఇంటికి, అన్న మళ్ళీ ఇంటికి కూడా ఆనిస్తలే లేదు అక్క అని చెప్పి పద్మ పేరు చెప్పు, పద్మ పేరు, సోదరి గోల్నాక మాజీ కార్పొరేటర్ గారు, మా ఆడబిడ్డ కాలేరు పద్మక్క గారు. అక్క ఒకసారి నమస్కారం పెట్టుకోక, ఎందుకన్నా మంచి మళ్ళీ ఇంటికి పోయినాక నువ్వే బువ్వ పెట్టాలి. అదేవిధంగా వేదిక పైన ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. పేరు పేరున మా డివిజన్ అధ్యక్షులందరికీ నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ జర మనసులనే తిట్టుకోండి. సీనియర్ నాయకులు ఉన్నారు, పాక చందరన్న లాంటి సీనియర్ నాయకులు, పేరు పేరున అందరూ కూడా నేను ఎవరెవరో పేర్లు అయితే చెప్పలేదో జర తిట్టుకోకరి, బయటికి లోపల తిట్టుకోవాలని కోరుతూ, పొద్దున 10 నుంచి ఇప్పటిదాకా ఓపికగా ఉన్న మీ అందరికీ మళ్ళొకసారి గట్టిగా మీకోసం మీరు గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టాలని కోరుతూ, మా పాత్రికేయ మిత్రులు కూడా మొన్న హైదరాబాద్ లో బ్రహ్మాండంగా పార్టీ గెలిచింది అంటే దానిలో పాత్రికేయ మిత్రుల ఆశీర్వాదం కూడా ఉన్నది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు గౌరవనీయులు వెంకటేష్ అన్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా ఎలక్షన్ అయిన తర్వాత ఈ 75 రోజుల్లో ఎక్కడికి పోయినా రాష్ట్రంలో, నిన్నగాక మొన్న నాగర్ కర్నూలుకి అచ్చంపేటకు పోయినా, లేకపోతే ఇంకో జిల్లాకి పోయినా ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఒక్కటే మాట వినబడతా ఉన్నది, అయ్యో ఎంత పని అయిపోయింది, తప్పు జరిగిపోయింది, వీళ్ళ దొంగ మాటలు నమ్మి, వీళ్ళ మోసపు మాటలు నమ్మి ఓటేసి ఇలా బాధపడుతున్నాం అనే మాట ఇలా సర్వత్రా వినబడుతున్నది. నిన్నగాక మొన్న నేను నాగర్ కర్నూలు పోయినా, అక్కడ ఇట్లనే మైక్ లో మాట్లాడుతుంటే సడన్ గా కరెంటు పోయింది. కరెంటు పోగానే కిందికెళ్లి నినాదాలు స్టార్ట్ అయినాయి, జై కాంగ్రెస్ అని నినాదాలు. నేను అడిగిన మార్పు మంచిగుందా అని అడిగిన, మార్పు కావాలన్నారు, బాగున్నదా అని అడిగిన. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది కోరేది ఒకటే, హైదరాబాద్ లో మీ అందరూ కూడా మన గులాబీ సైనికులందరూ కష్టపడ్డాం కాబట్టే, చిత్తశుద్ధితో పనిచేసినాం కాబట్టే, నిబద్ధతతో పనిచేసినాం కాబట్టే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి రాకుండా 16కి 16 కూడా జీహెచ్ఎంసీ పరిధిలో మనమే గెలుచుకున్నాం. ఒకటి తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క బీజేపీ రాజాసింగ్ అంటోడు గెలిచిండు, అది కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచిండు తప్ప నిజానికైతే అది కూడా మనమే గెలవాల్సిన సీటు. దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతోని అది ఓడిపోయినాం. హైదరాబాద్ లో ఎవరు ఆగం కాలేదు, ఎవరు అనుమాన పడలేదు. కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే తప్పకుండా రాష్ట్రం ముందుకు పోతుందనే ఆలోచనతో, సంపూర్ణమైన విచక్షణతో ఇక్కడ ఓటేయడం జరిగింది. తమ్ముడు మీరు అంటే జరుగురు వాళ్ళు తిడుతుర్రు. అదేవిధంగా మీరు గ్రామీణ ప్రాంతాలకు పోతే, జిల్లాలకు పోతే మాత్రం కొంతమంది అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాయ మాటలు నమ్మి ఇలా మోసపోయినమని బాధపడతా ఉన్నారు. మీ అందరికీ వెంకటేష్ అన్న ఇలా ఒక ఫోల్డర్ ఇచ్చిండు. వచ్చిందా అందరికి ఫోల్డర్? వచ్చిందా? ఒకసారి చూపెట్టుండి. सब लोग फोल्डर दिखाओ अपना. अरे पीछे नहीं दिख रहे, पीछे नहीं दिखा रहे. देखो इसमें सबसे अहम 2 డాక్యుమెంట్ ఇలా 2-3 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి. అందులో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలు ఏవైతున్నాయో 420 హామీలు. ఒక్కసారి ఆ పుస్తకం తీయండి అందరు జర్రా, ఒకసారి పుస్తకం తీయండి. 420 హామీల పుస్తకం. ఇగో ఇది కాంగ్రెస్ ఇచ్చిన, జర్రా దిఖాओ एक बार. ఈ పుస్తకం చూపెట్టండి ఒకసారి అందరూ.
ఈ 420 హామీల పుస్తకం ఏదైతుందో దీన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దొంగ మాటలు చెప్పినరో ఇలా అన్ని రాస్తున్నాయి. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, కేసీఆర్ షాదీ ముబారక్ ₹1,00,000 ఇస్తుండు, కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తుండు. అవేం సరిపోతాయి, 1 తులం బంగారం ఇస్తాం మేము అన్నారు. బస్సు మొత్తం ఫ్రీ అన్నారు. అదే విధంగా ఇంటింటికి కోడలుంటే ₹2,500, అత్తా మామలుంటే చెరి ₹4,000 ఇస్తామని చెప్పిండ్రు. ₹500కే సిలిండరు, 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పి ఊదరగొట్టి ఇవాళ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు మర్చిపోయినట్టు నటించిన ఈ 420 హామీలు అమలయ్యేదాకా వాళ్ళను వేటాడుదాం, ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే ఆనాడేమో అందరికీ అన్ని అన్నారు, అందరికీ అన్ని ఇస్తామన్నారు. ఇవాళ కొందరికే కొన్ని అని మాట్లాడుతున్నారు. కొందరికే ఇస్తాం, కొన్ని మాత్రమే ఇస్తాం, అందరికీ అన్ని ఇయ్యలేము అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటేరియట్కి వచ్చి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడతాడు. నేను ఇక్కడేమో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి, మరి ఏం చేయాలి అని చెప్పి వెకిలి నవ్వుతున్నాడు. నాకు తెలియక అడుగుతా, మీరు అంబర్పేటలో ఉండే మా ఆడబిడ్డలు చెప్పాలా, మా అన్నదమ్ములు చెప్పాలా? లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి కొంతమంది తిరుగుతూ ఉంటారు ఊళ్ళల్లో. ఎవరు మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇవాళ మళ్ళీ ఆయన వచ్చి లంకె బిందెలు లేవని చెప్పి ఇలా ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉండవు. సెక్రటేరియట్లో ఆఫీసర్లు ఉంటారు, కంప్యూటర్లు ఉంటాయి. పని చేయాలి, అక్కడికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వాలి, ఉత్తర్వులు అమలు చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. ఇలా నోటికొచ్చిన మాటలు, ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారిని తిట్టాలి, తెల్లారులేస్తే 10 ఏళ్లలో తెలంగాణ అన్యాయం అయిపోయిందని అడ్డగోలు మాటలు మాట్లాడాలి. ఆ ఆలోచన తప్ప మంచి ఆలోచనలు మాత్రం మీ ముఖ్యమంత్రికి లేవు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి ఆలోచించమని కోరేది. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు, మహాలక్ష్మి అన్నారు, నెలకు 2,500 అన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో. 18 ఏళ్ల పైబడ్డ వాళ్ళు, 18 ఏళ్లు నిండిన వాళ్ళు 1,67,00,000 మందికి ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు ₹2,500 కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీ దిక్కు చూస్తా ఉన్నారు. ఒకవేళ చేయకపోతే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మీరు గనక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేతపత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి ఇంకోటని చెప్పి లంకె బిందెలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేది కూడా మా ఆడబిడ్డలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1-2 కాదు చెప్పిన అబద్దాలు. ఎన్ని చెప్పిండు? బస్సు ఫ్రీ అన్నాడు, ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా బస్సులు మరి ఫ్రీ అని చెప్పి చాలు చేసిండు. ఇలా ఏమేమి దృశ్యాలు చూస్తున్నాం ఆ బస్సులలో. మా ఆడబిడ్డలు ఇక ఫ్రీ బస్సు అని చెప్పి కొంతమంది ఆ డ్రైవర్ సీట్లకే ఎక్కుతున్నారు, కిటికీలకే ఎక్కుతున్నారు, సీట్లు లేక కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇట్లాంటి దృశ్యాలు చూస్తాం. ఎప్పుడన్నా అనుకున్నామా ఇంత దారుణమైన పరిస్థితి? ఒకవైపు ఆడబిడ్డలు సంతోషంగా లేరు, మరొక వైపు ఆటో అన్నలు మా కడుపు మీద దన్నిండు, మార్పు అని చెప్పి మేము ఓట్లేస్తే వచ్చి మా కడుపే కొట్టిండని చెప్పి రెక్కాడితే గాని డొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే 25-30 మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉన్నది. ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు, పెద్ద మాటలు చెప్పిన రైతులకు, మీరందరూ రైతన్నలారా మీరు పోండి తెచ్చుకోండి, ఇప్పటిదాకా లోన్ లేనోళ్ళు లోన్ తీసుకోనోళ్ళు కూడా ₹2,00,000 రుణం తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 నాడు వస్తున్నా, రాంగానే సంతకం పెడతా అన్నాడు. ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తున్నది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ అని చూస్తా ఉన్నారు. ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు, ₹500 సిలిండర్ అని. పచ్చి మోసం. అందులో కూడా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో.
ఆ రోజేమో అందరికి అన్ని ఇస్తా అన్నాడు. ఇవాళ మాత్రం కేవలం 35 లక్షల మందికే ఇస్తా, అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి, ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలు వేస్తా అని చెప్పి ఇవాళ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, అందరికి ఇస్తా అని చెప్పిండు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు అందరికి ఇస్తా అన్నాడు. ఇవాళ మళ్ళీ దానిలో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెల్ల కార్డు ఉంటేనే ఇస్తా, మీకు బండి ఉంటే ఇయ్యా, ఇవన్నీ ముందు చెప్తే అయిపోతున్నాయి కదా. ఆ రోజే జాడిచ్చి తనుదురు, ఇవాళ మళ్ళా కావాలని కట్టింగులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది ఏం లేదు. హైదరాబాద్ లో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ భాగవతం తెలుసు కాబట్టే ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా తీర్పునిచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది. అదే చైతన్యం కొనసాగించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసకారి పార్టీయో, ఎంత దగాబాజీ పార్టీయో మీకు బాగా తెలుసు. ఇక మరొక పార్టీ ఉన్నది ఇక్కడ, బీజేపీ. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిండు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అదే విధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, 5 ఏళ్లయింది మీరు కేంద్ర మంత్రి అయ్యి. కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కరోనా వచ్చింది, ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి. ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా పని చేసిన మా తెలంగాణకు దయచేసి చేసి ఉంటే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వస్తే మా కిషన్ రెడ్డి అన్న ఏమైనా తెస్తాడేమో, ఢిల్లీకి వెళ్ళనుకుంటే ఇక్కడికి వస్తాడు, కుర్కురే పొట్లాలు వంచుతాడు. నిన్నగాక మొన్న చూసిన కిషన్ రెడ్డి అన్న ఆయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే, ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే మా కిషన్ రెడ్డి అన్న కూడా అనుకున్నాడట, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ను ప్రారంభించిండు, నేను కూడా లిఫ్ట్ ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ పోయి 2 లిఫ్టులు చాలు చేసి జాతికి అంకితం చేసి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న. నిన్నగాక మొన్న గుడ్డిమల్కాపూర్ వేయిండు, అక్కడ నాంపల్లి కాన్స్టిట్యున్సీలో 2 సింటెక్స్ ట్యాంకులు కట్ చేసి వచ్చిండు. ఇది కిషన్ రెడ్డి గొప్పతనం. ఈ 5 ఏళ్లలో కేంద్ర మంత్రిగా కుర్కురే ప్యాకెట్లు వంచుడు, ప్యాసింజర్ లిఫ్టులు జాతికి అంకితం చేసుడు, అదేవిధంగా సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించుడు తప్ప కిషన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంది అంటే, గత 10 ఏళ్లలో హైదరాబాద్ లో మనం 36 ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం. కేవలం 2 ఫ్లైఓవర్లు మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అది కూడా ఇది జాతీయ రహదారి అని లొల్లి పెడితే వాళ్ళకి ఇచ్చినాం. ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్, రెండోది ఉప్పల్ ఫ్లైఓవర్. ఈ 2 కూడా పట్టుబట్టి గుంజుకున్నారు వాళ్ళు. మేము కడతామంటే కూడా వినకుండా తీసుకున్న పాపానికి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఇవాళ ఉప్పల్ ప్రజల సాక్షిగా, అంబర్పేట ప్రజల సాక్షిగా నత్తనడక నడుస్తా ఉన్నాయి. ఇగో ఇది బీజేపీకి టీఆర్ఎస్ కు తేడా ఏంది అంటే, ఇగో అంబర్పేట ఉప్పల్ ఫ్లైఓవర్లు ఎట్లయితే నత్తనడక నడుస్తున్నాయో, మిగతా ప్రాజెక్టులు, మిగతా ఫ్లైఓవర్లు ఎట్లయితే వాయువేగంతోని, కాలంతోని పోటీ పడుతూ పూర్తి చేసినామో దాన్ని బట్టే చెప్పవచ్చు కిషన్ రెడ్డి గారి సత్తా, కాలేరు వెంకటేష్ గారి సత్తా అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తే 5 ఏళ్లలో ఏం చేసిండో చెప్పాల్సిన అవసరం లేదా? అదేమి చూడొద్దట. నా ముఖం చూడకుండ్రి, మోడీ గారి ముఖం చూడుండ్రి, అయోధ్యలో రామ మందిరం కట్టినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అన్నారు కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. నేను అడుగుతున్నా కిషన్ అన్న, మరి మేము కూడా కట్టినమే, పక్కనే యాదాద్రి, ఎక్కువ దూరం లేదు ఇడికెళ్ళి, పక్కనే గంట దూరంలోనే అద్భుతమైన యాదాద్రి ఆలయం కట్టినాం. కానీ మీలాగా రాజకీయం చేయలేదు, దేవుళ్లను రాజకీయం కోసం వాడుకునే దుష్ట ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదు. మనిషిని మనిషిగా చూసినాం, మతం రుకోణంలో చూడలేదు. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా మావాడు అనుకొని పనిచేసినాం. ఎన్నడూ మతాన్ని అడ్డం పెట్టుకొని మాత్రం రాజకీయం చేయలేదు, చెయ్యబోము కూడా. ఇవాళ నువ్వు చేసిందేమీ లేక, చేసిందేమీ చెప్పుకునేందుకు లేదు కాబట్టి, పార్లమెంట్ సభ్యుడిగా విఫలమైనవు కాబట్టి, కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయినావు కాబట్టే ఇవాళ మోడీ గారి ముఖం చూడండి, నా ముఖం చూడకండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అందరికీ తెలుసు మీ మోడీ ఏం చేసిండో కూడా తెలుసు. మీ మోడీ గత 10 ఏళ్లలో ప్రధానమంత్రిగా తెలంగాణకు ఏమీ ఇయ్యలేదనే మాట కూడా మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక హాస్పిటల్ ఇయ్యలే, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇయ్యలే, హైదరాబాద్ కు వరదలు వస్తే నయా పైసా సాయం చేయలే. మరి ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు ఓటు అనే మాట కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా.
ఇంకా ఎన్ని రోజులు మతం పేరు మీద, ఇంకా ఎన్ని రోజులు దేవుళ్ళ వెనకాల దాక్కొని రాజకీయం చేస్తారనే మాట కూడా నేను వారిని అడుగుతా ఉన్నా. 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండే 5 రూపాయలు పనిచేయలేదు అంబర్పేటకు, ఎందుకు వెయ్యాలి నీకు ఓటు అని నేను అడుగుతా ఉన్నా. పార్లమెంటులో అక్కడ డూడు బసవన్నలాగా ఉండే ఎంపీలు కావాలనా, లేదా మన కోసం గులాబీ జెండా కప్పుకొని గట్టిగా తెలంగాణ కోసం గర్జించే ఎంపీలు కావాలనా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తెలంగాణ కోసం ఎన్నటికైనా, ఈ రోజైనా ఏ రోజైనా ఈ గులాబీ జెండానే శ్రీరామ రక్ష తప్ప మళ్ళా ఏ పార్టీ వల్ల కూడా, బీజేపీ గాని కాంగ్రెస్ గాని వాళ్ళ వల్ల ఎన్నటికీ కూడా తెలంగాణ ప్రజల హక్కులు గాని ప్రయోజనాలు గాని కాపాడలేము అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే ఎత్తుకోవాలని చెప్తారు. మొన్న మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా చిన్న ఎదురు దెబ్బ తగిలింది. ప్రజలు మననేమి పూర్తిగా తిరస్కరించలేదు. 119 సీట్లకు గాను 39 సీట్లు మనకి ఇచ్చినారు, 1/3 సీట్లు మనకి ఇచ్చిండ్రు. అందులో 16కి 16 హైదరాబాద్ లో మొత్తం మన మీద విశ్వాసంతో మననే గెలిపించినారు. చాలా చాలా రుణపడి ఉన్నాం హైదరాబాద్ ప్రజలకు. నేను రేపటి రోజున కూడా మిమ్మల్ని కోరేది ఒకటే, 14 ఏళ్లు ఉద్యమం జోరుగా కారు ఉరికింది. 14 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో కారు ఉరికింది. 10 ఏళ్లు ప్రభుత్వంలో 100 కిలోమీటర్ల స్పీడ్ తోని కారు ఉరికింది. మరి 24 ఏళ్లు కారు 100 కిలోమీటర్ల స్పీడ్ తోని పోతే సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? కొద్దిగా సర్వీసింగ్ పోయింది కారు, వాపస్ వచ్చింది. పార్లమెంట్ లో మళ్ళీ జెట్ స్పీడ్ తోని ముందు కురకాలే సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా డివిజన్ల వారీగా, బస్తీల వారీగా, గల్లీల వారీగా, బూత్ల వారీగా దయచేసి అంబర్పేటలో ఎట్లయితే వెంకటేష్ గారి గెలుపు కోసం ఎక్కడి వాళ్ళు అక్కడ మేమే క్యాండిడేట్ అన్నట్టు కష్టపడ్డారో, రేపు పార్లమెంట్ లో కూడా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మన గులాబీ జెండాను సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఎగిరేసే దిశగా హైదరాబాద్ లో మన పట్టు సడలలేదు అనే మాట అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి తెలిసి వచ్చే విధంగా గట్టిగా కష్టపడదామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, అన్నగారు ఒక మంచి మాట చెప్పిండు. 24 ఏళ్ల నుంచి ఉద్యమంలో గుండెల్లో గులాబీ జెండాను పెట్టుకొని మోస్తున్న మా నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత గుర్తింపు ఇచ్చేది ఉండే అనే మాట వారు చెప్పినారు. రేపు పార్టీ పదవుల్లో, కమిటీల్లో తప్పకుండా అందరినీ కూడా అకామిడేట్ చేస్తామనే మాట కూడా నేను మీ అందరికి కూడా ఇస్తూ, భవిష్యత్తులో తప్పకుండా మరిన్ని సందర్భాల్లో కలుసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంటును గెలుచుకునే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.